భారతదేశం చివరికి ప్రపంచ టెక్ దిగ్గజాలకు పోటీగా నిలిచే స్వదేశీ డిజిటల్ శక్తిని సృష్టించిందని చెప్పొచ్చు. అదే జోహో. తమదైన దారిలో నడుస్తూ గూగుల్ వర్క్ స్పేస్ మరియు మైక్రోసాఫ్ట్ 365 లాంటి విదేశీ సాఫ్ట్వేర్లపై ఆధారాన్ని తగ్గిస్తూ జోహో ఇప్పుడు భారత్కు సాఫ్ట్వేర్ స్వాతంత్రాన్ని తెచ్చి ఇచ్చిందని మనం మాట్లాడదు. ఇప్పటికే 50కు ఎక్కువ క్లౌడ్స్ యాప్స్ జోహో ప్రపంచవ్యాప్తంగా మిలియన్స్ మెంబర్స్కి వినియోగ సేవలు అందిస్తుందని చెప్పొచ్చు. భారత విద్యాశాఖ కూడా అధికారికంగా జోహో ఆఫీస్ సూట్ని కూడా దత్తతగా తీసుకుందని చెప్పొచ్చు. ఇప్పటికే చాలా మంది మంత్రులు కూడా తమ ప్రొజెంటేషన్ ఏవైతే ఉన్నాయో, రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో జోహో యాప్స్లోనే తయారు చేస్తున్నారని గుర్తుంచుకోవాలి. సో మనము తాజాగా జోహో తన కొత్త యాప్ని కూడా లాంచ్ చేసిందని చెప్పొచ్చు. అదే అరాతాయ్. ఈ యాప్ ఏదైతే ఉందో చాలా తేలికైన యాప్ అని మనం చెప్పొచ్చు. తక్కువ ఇంటర్నెట్ని కూడా తీసుకుంటుంది. అదేవిధంగా ముఖ్యంగా భారత ప్రజల అవసరాలు ఏవైతే ఉంటాయో దానికి అనుగుణంగా రూపొందించబడిందని చెప్పొచ్చు. అండ్ ప్రైవసీ విషయంలో ఇక చూసుకున్నట్లయితే వాట్సాప్ స్థాయికి రాలేదు. కానీ ఈ సంస్థ ప్రత్యేకత ఏంటంటే పూర్తిగా లాభదాయకం అని మనం చెప్పొచ్చు. అదేవిధంగా ఎటువంటి అప్పులు లేవని చెప్పొచ్చు. ఏ విదేశీ పెట్టుబడులు లేవు ఇందులో అని మనం చెప్పొచ్చు. పూర్తిగా స్వాతంత్రంగా నడుస్తుందని మనం చెప్పొచ్చు. చిన్న గ్రామం నుంచి వచ్చిన వ్యక్తి కూడా ప్రపంచ స్థాయి టెక్ ఎకో సిస్టమ్ని నిర్మించగలడని జోహో నిరూపించిందని మనం చెప్పొచ్చు. ఇప్పుడు మీకు ప్రశ్న ఏంటంటే భవిష్యత్తులో జోహో అనేది గూగుల్ అదేవిధంగా మైక్రోసాఫ్ట్లతో పోటీ పడగలదా, లేదా భారత్ సాఫ్ట్వేర్ ప్రపంచంలో ఇది కొత్త యుగమా అనేది మీరు కామెంట్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇలాంటి మోర్ అప్డేట్స్ అండ్ ఫ్యాక్ట్స్ ఇన్ఫర్మేషన్ కోసం ఫాలో లర్న్ టు ఎర్న్ తెలుగు బిజినెస్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.